కొన్ని రోజులుగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి నియామకంపై కొనసాగుతున్న ఉత్కంఠకు ఇప్పుడు తెరపడింది. తెలంగాణ కాంగ్రెస్ సారథిగా మహేష్ కుమార్ గౌడ్ పేరును హైకమాండ్ అధికారికంగా ప్రకటించింది. ఎవరైతే పార్టీని సమన్వయం చేయగలరు అని విస్తృత అభిప్రాయం సేకరణ అనంతరం అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్కు పార్టీ పగ్గాలను అప్పగించింది. పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయానికై హైకమాండ్ ఓటేసినట్లు తెలియవస్తోంది. దీంతో మరోసారి అధిష్టానం దగ్గర తన పంతం నెగ్గించుకున్నారు రేవంత్. తన సన్నిహితుడికి పీసీసీ చీఫ్ పదవి ఇప్పించుకుని తన మాట చెల్లుబాటు చేసుకున్నారు ఆయన. అటు హైకమాండ్ సైతం సీనియర్లను పక్కన పెట్టి మరీ రేవంత్ ప్రతిపాదించిన మహేష్ కుమార్ గౌడ్కే పీసీసీని కట్టబెట్టింది. దీంతో అధిష్టానం వద్ద తన పరపతి ఏంటో రేవంత్ మరోసారి చెప్పకనే చెప్పినట్లయింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ నూతన ప్రకటన చేసింది. కొత్త అధ్యక్షుడి పేరును తాజాగా వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నూతన వ్యక్తిని నియమించింది. తెలంగాణ పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ను నియమిస్తున్నట్లు తాజాగా చేసిన అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే గత కొద్ది రోజుల నుంచి టీపీసీసీ చీఫ్ అంశానికి సంబంధించి వార్తలు వస్తున్నాయి. దాదాపుగా మహేష్ కుమార్ గౌడ్ పేరు ఫైనల్ అయింది. ఇక ప్రకటన రావడమే ఆలస్యమంటూ ఆ వార్తల్లో పేర్కొన్నారు. అయితే ఈ పదవికి పలువురు నేతల పేర్లు అధిష్టానం దృష్టికి వెళ్లగా అందులో ముఖ్యంగా ఇద్దరు పేర్లను పరిశీలించిందని, ఒకరు మహేష్ కుమార్ గౌడ్ కాగా మరొకరు మధుయాష్కి గౌడ్ అని తెలుస్తోంది. ఈ ఇద్దరిలో ఎవరిని నియమించాలనే దానిపై రాష్ట్రానికి సంబంధించి పలువురు నేతలతో హైకమాండ్ సంప్రదింపులు జరిపినట్లు అందులో స్పష్టం చేసింది. ఆ తర్వాత మహేష్ కుమార్ గౌడ్ పేరును ఫైనల్ చేసిందని, సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి బీసీలకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో మహేష్ కుమార్ గౌడ్కు అవకాశం కల్పించిందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు సీనియర్ నేత మధుయాష్కి పగ్గాలు అప్పగిస్తే పార్టీలో మరో పవర్ సెంటర్ అవుతారని మహేష్ కుమార్ గౌడ్ పేరును రేవంత్ రెడ్డి ప్రతిపాదించినట్టుగా తెలుస్తోంది. రేవంత్ పీసీసీ పగ్గాలు చేపట్టిన మొదట్లో సీనియర్లు, రేవంత్ వర్గం నేతల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగిన నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా మహేష్ కుమార్ గౌడ్ పార్టీని సమన్వయం చేయడం ఆయనకు తాజాగా కలిసి వచ్చింది. పీసీసీ అధ్యక్షుడిగా జూలై 7తో రేవంత్ రెడ్డి పదవీకాలం పూర్తయింది. అప్పట్నుంచి అధ్యక్షుడి ఎంపికపై పార్టీ హైకమాండ్ కసరత్తు ప్రారంభించింది. శుక్రవారం అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ పదవి కోసం ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్, ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పోటీ పడినప్పటికీ అధిష్టానం ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గు చూపింది. ఇకపోతే మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఇటు పార్టీలోనూ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1966 ఫిబ్రవరి 24న నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ మండలం రహత్ నగర్లో మహేష్ కుమార్ గౌడ్ జన్మించారు. గిరిరాజ్ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. డిగ్రీ చదువుతున్న సమయంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశారు. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిచ్పల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా చిన్న వయసులోనే పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2013 నుంచి 14 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్గా పనిచేశారు. ఆ తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేశారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమిని చవిచూశారు. ఆ తర్వాత పీసీసీ కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా, పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2018లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించారు. కానీ అధిష్టానం ఆ స్థానాన్ని మైనార్టీలకు కేటాయించడంతో మహేష్ కుమార్ గౌడ్ పోటీ నుంచి తప్పుకున్నారు. 2018 ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్గానూ పనిచేశారు. 2021 జూన్ 26న పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవలే తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల కమిటీలో సభ్యుడిగా పనిచేశారు. అయితే నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ ఆ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి షబ్బీర్ అలీని పార్టీ బరిలో నిలిపింది. దీంతో పోటీ నుంచి తప్పుకున్నారు. ఆ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చాక
జనవరిలో జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు ఆయనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. ఎమ్మెల్సీ పదవికి ఇతర పార్టీల నుంచి ఎవరూ నామినేషన్లు వేయకపోవడంతో మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రేవంత్ రెడ్డి విశేష కృషి చేశారని కాంగ్రెస్ హైకమాండ్ నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. ఆ క్రమంలోనే టీపీసీసీ అధ్యక్షుడి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి వరకు రేవంత్ రెడ్డి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. అయితే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత టీపీసీసీ అధ్యక్షుడి స్థానాన్ని భర్తీ చేసేదెవరు అన్న ఉత్కంఠ ఏర్పడింది. టీపీసీసీ చీఫ్ హోదాలో ఆయన వారసుడిగా ఎవరు నియమితులవుతారు అన్న దానిపై సందిగ్ధత ఏర్పడింది. టీపీసీసీ చీఫ్ పదవి కోసం చాలా మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎదురు చూశారు. అయితే తాజాగా కాంగ్రెస్ హైకమాండ్ టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ కు నమ్మిన బంటుగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ను నియమిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి 2 వారాల క్రితమే టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ పేరు ఖరారైనప్పటికీ మిగతా వారిని బుజ్జగించి తాజాగా ఆ పేరును ప్రకటించారని తెలుస్తోంది. కొన్ని రోజులుగా పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరదించడంతో త్వరలోని మంత్రివర్గ విస్తరణ కూడా ఖాయంగా కనిపిస్తోంది.